ఓం నమో వెంకటేశాయ. అనన్యయోగ సేవ్యా ఆధ్యానయోగ భావ్యా గోవింద గోవింద. అనన్యయోగం పరమాత్మ తత్పరాః నివేశ్య చేతః ఫలసంగవర్జితాః భవంతు భక్తాః ఫలదాయకోస్మ్యహం ఇతీరయంతం గురురాజమాశ్రయే అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం జగజ్జీవనం జ్యోతిరానందరూపం అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం త్రైవక్తియం వేద తస్మై నమస్తే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః దివ్యసన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ద్వాదశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. ఒక ఊళ్ళో ముగ్గురు సోదరులు ఉండేవారు. ముగ్గురు వ్యవసాయదారులు. ముగ్గురికి ఏకకాలంలో ఒక కోరిక పుట్టింది. మనం ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉండటం కాదు, ఒక కొత్త చోటుకు వెళ్ళి కొత్త రకమైనటువంటి భూమిని సంపాదించుకుని అక్కడ వ్యవసాయం చేసి ఫలితాన్ని సంపాదించుకోవాలి. ఆ రకంగా మన సామర్థ్యాన్ని మనం నిరూపించుకోవాలి అని వారికి అనిపించి ఎవరికి వారు వారి వారి స్వంత అభిప్రాయాల మీద బయలుదేరారు. ముగ్గురు సమర్థులే. ముగ్గురికి వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నది. వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని తాము కొంత తిని ఇతరులకు కూడా పంచాలి అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. వేరే ఆలోచనలు ఏం లేవు. లాభాల మీద అధికమైన ఆసక్తి అనేది ఏమీ లేదు. కొత్త పొలం సంపాదించుకోవాలి, కొత్త పొలాన్ని మనం బాగు చేసుకుని కొత్తగా మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఇదే వారి యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంతో ఎవరికి వారు బయలుదేరారు. బయలుదేరిన వారిలో మొదటి సోదరుడు కొంచెం కష్టజీవి,
మిగతా ఇద్దరి కంటే కొంచెం ఎక్కువ కాయకష్టం చేసేటువంటి స్వభావం ఉన్నవాడు. ఆయన ఒక రకమైనటువంటి పొలాన్ని సంపాదించుకున్నాడు. ఆ పొలం బాగానే ఉంది, బాగానే పండుతుంది, కానీ నీరు కొంచెం దూరంగా ఉన్నది. నీళ్లు కొంచెం దూరంగా ఉన్నాయి. నీళ్లు చెరువో ఏదో ఒకటి దూరంగా ఉంది. దూరం నుండి ఆ నీళ్ళని తీసుకువచ్చి ఈ పొలంలోకి పెట్టుకోవాలి. దానికి కాలవ తవ్వుకోవాలి. కాలువ తవ్వుకొని ఆ కాలువలో ఏ రకమైనటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. అడ్డంకులు రాకుండా చూసుకుని నీరు పారే ఏర్పాటు చేసుకోవాలి. ఆ కాలువ మధ్యలో తెగిపోకుండా కూడా చూసుకోవాలి. తెగిపోయి వేరే పొలాలకి నీరు వెళ్ళిపోయేంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా కాలువని రక్షించుకోవాలి. కాలువలోకి నీళ్ళు వచ్చే విధానాన్ని రక్షించుకోవాలి. ఆ నీళ్లు పొలంలోకి చేరేటువంటి పరిస్థితిని కూడా సరిగ్గా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటి చోట పొలం సంపాదించుకున్నాడు. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. చాలా కష్టపడి కాలువ తవ్వుకున్నాడు. పగటి పూటంతా పని చేసుకునేవాడు. కాలువ కోసమని లేదా నీరు తెచ్చుకోవటం కోసమని పని చేసుకునేవాడు. రాత్రిపూట ఆ కాలువ గట్లు తెగిపోకుండా, నీరు అటు ఇటు పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాసుకునేవాడు. ఇలా రాత్రింబవళ్ళు శ్రమించి కష్టపడి తన పొలంలోకి నీరు వచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యవసాయము చేసుకున్నాడు. ఫలసాయం కూడా బాగానే అందుకున్నాడు. రెండవ సోదరుడు ఇతను కొంచెం విభిన్నంగా ఆలోచించాడు. ఈ మొదటి సోదరుడు చేసిన విధానంలో కష్టం చాలా ఎక్కువగా ఉంది. కష్టం నిరంతరంగా ఉంది. నిరంతరం ఆ కష్టం పడుతూనే ఉండటం అనేది ఉంది. నిరంతరం ఆ కాలువను తవ్వుకుంటూనే ఉండాలి. అందులో పూడికలు తీసుకుంటూనే ఉండాలి. ఆ కాలువ నీరు ఇటు అటు చెదిరిపోకుండా చూసుకోవాలి. ఇలాంటి కష్టాన్ని నిరంతరం పడే బదులు మనం ఇక్కడ పొలం తీసుకోకుండా ఇంకా పై స్థాయికి వెళదాం, ఇంకా వేరే చోట ఎక్కడైనా మంచి పొలాన్ని వెతుక్కుందాం, ఈ కష్టాన్ని లేకుండా చూసుకుని మనం పొలాన్ని మరింత మంచి చోట సంపాదించుకుందాం అనుకున్నాడు. అనుకుని ఈ వ్యక్తి వర్షాలు బాగా పడే చోటుకు వెళ్ళాడు. వర్షాలు బాగా పడే చోటు, వర్షాలు తప్పకుండా పడతాయి, సీజన్లో వర్షాలు పడి తీరుతాయి, అటువంటి చోటుకు వెళ్ళాడు. వర్షం రావటం ఏంటి, ఇతని పొలంలో నీరు చేరటం ఏమిటి అనేటువంటి భౌగోళిక స్థితిని చూసుకుని జాగ్రత్తగా అలా అమరేటువంటి పరిస్థితి చూసుకుని అక్కడ పొలం సంపాదించుకోవటానికి చాలా కాలం పట్టింది. సంపాదించుకుని వెతుక్కుని ఆ పొలంలో సెటిల్ అవ్వటానికి చాలా కాలం పట్టింది. కానీ సీజన్ వచ్చిందంటే నీళ్ళు వస్తున్నాయి, వర్షం నీళ్లు నిలుస్తున్నాయి. జాగ్రత్తగా ఎంత కావాలో అంత ఉంచుకుని మిగతా నీళ్ళని వదిలిపెట్టుకునేటువంటి స్థితి కూడా ఉంది. వ్యవసాయం బాగా సాగుతోంది. వ్యవసాయం సాగటమే కాకుండా ఫలసాయం కూడా అందుతోంది. ఇది రెండవ వాడి పరిస్థితి. ఇతను కూడా సక్సెస్ఫుల్గానే తన కోరికను నెరవేర్చుకున్నాడు. మూడవ వ్యక్తి మరింత తెలివైనవాడు, మరింత కాయకష్టం చేసుకునేవాడు. తాత్కాలికమైనటువంటి సీజన్లను కానీ లేదా ఎప్పుడో ఒకసారి కురిసేటువంటి వర్షాలను కానీ ఏ కారణం చేతనైనా ఒకవేళ కురవకపోతే ఏం చేయాలి అనే ప్రశ్న వస్తే సమాధానం లేని పరిస్థితులను కానీ ఈ వ్యక్తి నమ్మదలుచుకోలేదు. ఇతను ఏం చేశాడు, ఇంకా పై స్థాయి పొలం సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేసుకున్నాడు. ఇంకా పై స్థాయి పొలం కోసం వెతికి ఒక చోట ఒక రకమైన పొలాన్ని సంపాదించుకున్నాడు. ఆ పొలంలో పరిస్థితి ఏంటంటే పొలానికి కొంచెం దూరంలో, ఎక్కువ దూరము కాదు తక్కువ దూరం కాదు అనేటువంటి దూరంలో ఓ మంచి చెరువు ఉంది. అక్కడ వానలు విస్తారంగా కురుస్తాయి. పడ్డ వాన నీరంతా కూడా చెరువులోకి చేరుతుంది. చెరువులోకి చేరినటువంటి నీటిని జాగ్రత్తగా చెరువు తూము తెరిస్తే చాలు ఈ పొలంలోకి వచ్చేస్తాయి. ఎక్కువ ఇబ్బంది పడవలసిందేమీ లేదు. ఆ తూముని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటమే. తూములో ఏ రకమైన పూడిక అది ఉండటానికి వీలు లేకుండా ఆ చెరువులోని నీళ్లు పొలంలోకి రావటం ఎలా అనే అంశం మీద కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇక్కడ అతనికి పని జరిగిపోతుంది. వర్షాలు పడే చోటు, చెరువు ఉన్న చోటు, వర్షాలు చెరువులో పడేటువంటి స్థితి, చెరువులో వర్షాలు పడినప్పుడు నీరు సరి అయిన రీతిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. రెండవ సోదరుడికి ఉన్నట్లుగా ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు.
మొదటి సోదరుడికి ఉన్నట్లుగా నిరంతరం కాయకష్టం చేసుకుంటూనే ఉండవలసినటువంటి స్థితి కూడా లేదు. వారిద్దరి యొక్క స్థితులను కలిపితే వచ్చేటువంటి పరిస్థితి, వారిద్దరి యొక్క ఫలితం కలిసిపోయినంతగా వచ్చేటువంటి ఫలితం ఉండే పరిస్థితి. ఆ స్థితిలో అతను పొలాన్ని సంపాదించుకుని తన వ్యవసాయం తను చేసుకున్నాడు, ఫలసాయం పొందాడు, తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇది ముగ్గురు సోదరుల యొక్క కథ. ఈ రకమైన ముగ్గురు సోదరులు ఉన్నట్లుగానే సాధకులలో కూడా 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు నిర్గుణమైనటువంటి అతి కఠినమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నంలో దిగి, ఆ ప్రయత్నంలో వారు చాలా కష్టపడి ఆ కష్టానికి ఫలితాన్ని పొందుతూ, ఆ కష్టాన్ని నిలబెట్టుకోవడానికి కూడా మళ్ళీ కష్టపడుతూ వారు సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఫలితాన్ని పొందేవారు. వీరు ఒక రకమైనటువంటి సాధకులు. ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉండటం, ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు చెదురైపోతుందా, ఇంద్రియాలు ఆ పరమాత్మతత్వం మీదకు కాకుండా, నిగృహీతమైనటువంటి స్థితిలో కాకుండా ఇతర విషయాల మీదకు మళ్ళీపోతాయా అనేటువంటి స్థితిని నిరంతరం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం, చెరువు లాంటి మనస్సులోంచి ఆ నీళ్ల లాంటి వృత్తుల ప్రవాహం పరమాత్మ మీదే నిరంతరంగా ఉండేట్టుగా చూసుకోవటం, ఇలాంటి కఠినమైనటువంటి సాధనలను వారు చేసుకుంటూ ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఇది మొదటి రకం సాధకుల యొక్క స్థితి. రెండవ రకం సాధకులు మనస్సును ప్రాథమికంగా ఇలాంటి తత్వం మీద నిలబెట్టుకోకుండా పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి తత్వం మీద నిలబెట్టి, పరమేశ్వరుడి యొక్క పరమాత్మ యొక్క రూపాన్ని ఉపాసించుకుని, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది, వర్షం లాంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది వారి మనస్సులో ఏకాగ్రతను సంపాదించుకుని తద్వారా తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకునే రకం సాధకులు వీరు రెండవ రకం సాధకులు. వీరు ఎంతో కాలం ఎదురు చూసిన తరువాతే, వీరి మనసులో ఆ పరమాత్మతత్వం, పరమాత్మ యొక్క సగుణమైనటువంటి రూపం నిలిచిన తరువాతే, వీరి యొక్క ఉపాసన సరి అయిన రీతిలో ఫలించిన తరువాతే వర్షం లాంటి ఈశ్వరానుగ్రహం వారికి ఏర్పడుతుంది. అంతవరకు వేచి ఉండటం, సరి అయిన సమయంలోనే ఫలితాన్ని పొందటానికి వేచి ఉండటం అనేది ఈ సాధకుల యొక్క స్వభావం. మూడవ రకం సాధకులు ఈ 2 దారులను కలిపి పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ఉపాసించుకున్నటువంటి రూపం ద్వారా, ఆ రూపం యొక్క అనుగ్రహం ద్వారా ఏకాగ్రతను పొందిన ఏకాగ్రతను మళ్ళీ పరమాత్మ యొక్క నిర్గుణమైనటువంటి కఠినమైనటువంటి తత్వంలో నిలబెట్టి తద్వారా ఆత్మజ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం అనేటువంటి దారిలో మూడవ రకమైన సాధకులు ఉంటారు. వీరిది మరొక రకమైనటువంటి రీతి. పరమాత్మ ఈ 3 రకాల సాధకులను దృష్టిలో ఉంచుకుని మొదటి రకం సాధకులు చాలా కష్టపడుతున్నారయ్యా. ఇంద్రియ నిగ్రహం కోసం చాలా కష్టపడుతున్నారు. సంపాదించుకున్నటువంటి ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉంచుకోవటానికి చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడితే కానీ మొదటి రకం సాధకులు ఫలితాన్ని అందుకోలేరు. చాలా కష్టపడి వారి సాధనను నిలబెట్టుకుంటే కానీ వారికి ఫలితం అందదు. కాబట్టి మొదటి రకం సాధకులు కొంచెం కష్ట స్వభావులు, లేదా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు అని పరమాత్మ అంటూ క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని అంటున్నాడు. క్లేశ అధికతరస్తేషాం, ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసుకునే వారికి క్లేశం ఉండటం అనేది సహజం. ఏ రకమైనటువంటి క్లేశము లేకుండా మానవుల మనస్సుకు అలవాటైన తీరులో కాకుండా మనస్సును ఎదురుగా ప్రవేశపెట్టడం, అందులోనూ సంక్లిష్టమైనటువంటి పరమాత్మ తత్వం మీద కానీ, లేదా అతి విస్తృతమైనటువంటి పరమాత్మ యొక్క సగుణమైన రూపం మీద కానీ మనస్సును నిలబెట్టడం అనేది చిన్న పనేమి కాదు. అది క్లిష్టమైనటువంటి పనే. అందులో క్లేశం ఉండనే ఉంది. క్లేశం ఉందా, లేదా క్లేశం ఎక్కువగా ఉందా అంటే ఎక్కువగా ఉంది అని కూడా అనుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో ప్రారంభ దశలో క్లేశం ఎక్కువగా ఉండటం అనేది సహజమైన స్థితే.
కానీ పరమాత్మతత్వాన్ని సంపాదించుకోవాలి, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆ పరమాత్మతత్వానికి దగ్గరగా వెళ్ళాలి అని ప్రయత్నం చేసే మొదటి రకం సాధకులకు క్లేశ అధికతరః, ఇంకా ఎక్కువగా ఉంటుంది. సామాన్య స్థాయితో పోలిస్తే లేదా ఆధ్యాత్మిక సాధనలో తప్పనిసరైనటువంటి క్లేశంతో పోలిస్తే, తప్పనిసరైన అధిక క్లేశంతో పోలిస్తే వీరి యొక్క క్లేశం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. క్లేశ అధికతరః తేషాం. ఎందుకు అంటే వారు ఎంచుకున్నటువంటి తత్వం అవ్యక్తమైనటువంటి తత్వం, ఇంద్రియాలకు గోచరం కాని తత్వం, మనస్సుతో ఆలోచించుకోలేనటువంటి తత్వం, శబ్దాలతో అర్థం చేసుకోలేనటువంటి తత్వం, శబ్దం తప్ప మరి ఒక దారి లేనటువంటి తత్వం. అటువంటి తత్వం మీద వారు ప్రయాసం చేసుకుంటున్నారు కాబట్టి, అటువంటి తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటున్నారు కాబట్టి, అటువంటి తత్వం మీద మనస్సును నిలుపుకోవటానికి ప్రయత్నం చేసుకుంటున్నారు కాబట్టి, అటువంటి తత్వం మీద మనస్సును నిలుపుకునే ఆసక్తిని పొంది ఉన్నారు కాబట్టి అవ్యక్త ఆసక్త చేతసాం, అవ్యక్తమైనటువంటి ఆ తత్వం మీద మనస్సును ఆసక్తం చేసుకోవటానికి, మనస్సును లగ్నం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సంక్లిష్టమైన కఠినమైన తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్న వీరికి క్లేశ అధికతరః, క్లేశం ఎక్కువగా ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది. క్లేశ అధికతరః తేషాం తత్ అవ్యక్తాసక్త చేతసాం. ఇంతేకాదు అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. వారు చేసుకోవలసినటువంటి సాధనల యొక్క సంక్లిష్టంగా ఉంటుంది, దుఃఖదాయకంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఎంచుకున్నటువంటి మార్గం అవ్యక్తాన్ని చేరుకునేటువంటి మార్గం, అటువంటి మార్గం అవ్యక్తాహి గతి. ఆ అవ్యక్తాహి గతిర్యస్మాత్ దుఃఖం చాలా కష్టంతోనే దేహవద్భిరవాప్యతే. దేహం కలిగినటువంటి, దేహం మీద నేను అనే అభిమానం కలిగినటువంటి సాధారణ మానవులకు లేదా సాధకులకు ఈ అవ్యక్తమైనటువంటి గతి ఎంతో కొంత కష్టాన్ని కలిగిస్తుంది. వారు కష్టాన్ని సహించి లేదా కష్టాన్ని భరించి అంగీకరించి కష్టంగానే కష్టపడి సాధన చేసుకునే ఆ అవ్యక్తమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి లేదా ఆ పరమాత్మతత్వాన్ని చేరుకోవాలి. ఇది వారుకున్నటువంటి క్లేశం. ఆ క్లేశం సామాన్యమైనటువంటి క్లేశం కాదు. ఆధ్యాత్మిక సాధనలో సహజంగానే అంగీకరించవలసినటువంటి ఎక్కువ క్లేశం కూడా కాదు. ఎక్కువ క్లేశం కంటే పై స్థాయి క్లేశం. క్లేశ అధికతరస్తేషాం. ఎందుకంటే వారు ఎంచుకున్నటువంటి తత్వం అవ్యక్తమైన తత్వం, సులభంగా అంది వచ్చేటువంటి తత్వం కాదు, సులభంగా తెలిసేటువంటి తత్వం కూడా కాదు. సులభంగా తెలిసేటువంటి తత్వమో లేదా సులభంగా అంది వచ్చే తత్వమో, ప్రయత్నం ప్రారంభించంగానే అందేటువంటి తత్వమో కాదు. అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తం మీద ఆసక్తిని పెంచుకుని చేతస్సులో మనస్సులో ఆ రకమైనటువంటి ఆసక్తిని నిలుపుకుంటే గానీ దొరికేటువంటి తత్వం కాదు. ఆ ఆసక్తిని పెంచుకోవటమే కష్టం, ఆ ఆసక్తిని అసలు ప్రారంభించుకోవటమే కష్టం. ప్రారంభించినటువంటి తెచ్చుకున్నటువంటి ఆసక్తిని నిలుపుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వారికి వారి యొక్క దేహము, వారి యొక్క ఇంద్రియాలు ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. ఈ దేహాన్నే నేను అనేటువంటి అభిమానంతో ఇంతకాలం అలవాటు చేసుకుని ఉంటారు. ఆ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు అవన్నీ కూడా వీరి యొక్క ఈ ప్రయత్నానికి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ ఇంద్రియాల మీద పెంచుకున్నటువంటి నేను, నాది అనేటువంటి ప్రీతి వారికి అడ్డం పడుతూ ఉంటుంది. దేహవద్భిహి, దేహమే నేను అనుకునేటువంటి వారు, దేహం మీద అభిమానం పెంచుకున్నటువంటి వారు, దేహం వలన కలిగినటువంటి పరిస్థితుల మీద అభిమానాన్ని పెంచుకున్నటువంటి వారు, ఈ దేహం వలన కలిగినటువంటి నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని, ఈ పదవిలో ఉన్నాను, ఈ రకమైనటువంటి సాధనలను చేసుకున్నాను, లౌకికంగా నాకు ఇంత పేరుంది లేదా ఇంత సంపద ఉంది, ఈ రకమైనటువంటి అధికారం ఉంది అనేటువంటి అభిమానాలను క్రమంగా పెంచుకుంటూ పోతున్నటువంటి వారు, వారి యొక్క సాధనకు ఇవన్నీ అడ్డం పడుతూ ఉండగా, వారే పెంచుకున్నటువంటి ఈ అభిమానాలన్నీ అడ్డం పడుతూ ఉండగా ఆ సాధనను ముందుకు తీసుకువెళ్ళటానికి, సాధనను జాగ్రత్తగా పై స్థాయిలకు తీసుకువెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇబ్బంది పడటంలో వారికి తత్వము కఠినమైనటువంటి తత్వమే, వారు ఎంచుకున్నటువంటి మార్గము ప్రారంభ దశలో కఠినంగా ఉండేటువంటి మార్గమే. అవ్యక్తాహి గతి యస్మాత్ దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహాభిమానం ఉండేటువంటి సాధకులు అవ్యక్తమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అనే దారిని ఎంచుకున్నట్లయితే, ఈ రకమైనటువంటి సాధనా మార్గాన్ని ఎంచుకున్నట్లయితే వారికి కష్టం అనేది తప్పదు. కష్టం రెండు రకాలుగాను తప్పదు. తత్వము సంక్లిష్టమైనటువంటి తత్వము, వారు ఎంచుకున్నటువంటి సాధనా మార్గము చాలా సంక్లిష్టమైన మార్గము. అందులో ప్రాథమికంగా అడ్డుపడేది ఈ దేహమే అడ్డుపడుతూ ఉంటుంది, దేహాభిమానమే అడ్డం పడుతుంది. ఈ దేహంలో ఉండేటువంటి ఇతర విషయాలు లేదా ఈ దేహం వలన వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ అడ్డం పడుతూనే ఉంటాయి. అడ్డం పడి వారి సాధనను ప్రతి క్షణంలోనూ అడ్డగిస్తూనే ఉంటాయి. వారు ఆ అడ్డాలను దాటుకుంటూ, హార్డిల్స్ అంటారేమో, వాటిని దాటుకుంటూ పైకి వెళ్ళటం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం అని పరమాత్మ అంటున్నాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని. పరమాత్మతత్వంలో ఉండేటువంటి క్లేశాన్ని నిన్నటి రోజున 2 శ్లోకాలలో పరమాత్మ చెప్పాడు. ఒక శ్లోకంలో పరమాత్మతత్వంలో ఉండేటువంటి క్లేశాన్ని చెప్పాడు. 2వ శ్లోకంలో సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ అనే అంశంలో ఆ ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత సంక్లిష్టమో, లేదా సర్వత్ర సమబుద్ధి అనేది ఎంత సంక్లిష్టమో, సర్వభూత హితబుద్ధి అనేది ఎంత సంక్లిష్టమైనటువంటి అంశమో పరమాత్మ చెప్పాడు. ఈ రకంగా అటు తత్వము ఇటు దారి ఈ రెండూ కూడా సంక్లిష్టంగా ఉండటం వలన నిర్గుణమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే ప్రాథమికమైన ప్రయత్నం ప్రారంభించిన వారికి కష్టం ఎక్కువగా తోస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని. ఇది గనక సంక్లిష్టమైన అంశమే అయితే, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది ఇంత సంక్లిష్టమే అయితే, మరి సులభమైన దారి ఏది? సులభమైన దారి ఏది పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి అని అంటే, పరమాత్మ దానికంటే సులభమైన దారిని నేను చెప్తాను అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం అని. సులభమైన మార్గం ఒకటి ఉంది. సులభమైన మార్గం అంటే ఏదో చాలా సులభం అని అనుకునేరు, అలా కాదు. అతి సంక్లిష్టమైన క్లేశ అధికతర అనే దానికంటే సులభమైనటువంటి మార్గం. ఏమిటా మార్గం అంటే, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః. ఎవరైతే సర్వాణి కర్మాణి వారు చేయవలసినటువంటి కర్మలన్నిటినీ, వారు నిర్వహించుకోవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ మయి సన్యస్య నాయందే పూర్తిగా విడిచిపెట్టుకుని, కేవలం నా కోసం నా యొక్క ఆజ్ఞగా ఆయా కర్మలను నిర్వర్తించుకుంటూ, వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను నిర్వహించుకుంటూ, వాటి ఫలితాలను అలాగే వాటి యొక్క కర్తృత్వాన్ని వీటన్నిటినీ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి నా యందు పూర్తిగా విడిచిపెట్టుకుని, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, నా యొక్క ఏదో ఒక సగుణమైన రూపాన్ని తీసుకుని ఆ రూపం మీద బుద్ధిని నిలబెట్టి ఉంచుకుని, ఆ బుద్ధిని కదలనివ్వకుండా అక్కడే ఉంచేసి, మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన, అటు ఇటు చెదరనటువంటి యోగంతో, అటు ఇటు కదలనటువంటి వేరే ఫలితాల మీదకో లేదా వేరే వస్తువుల మీదకో లేదా విషయాల మీదకో వ్యక్తుల మీదకో బుద్ధిని చెదరనివ్వకుండా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతః, నన్ను ధ్యానిస్తూ ఇతర విషయాలను ఆలోచించకుండా, ఇతర ఫలితాల గురించిన ఆలోచనలను రానివ్వకుండా నన్నే ధ్యానిస్తూ మాం ధ్యాయంతః ఉపాసతే, ఉపాసన చేసుకుంటున్నారో లేదా నాకు దగ్గరవ్వటానికి ప్రయత్నం చేసుకుంటున్నారో అటువంటి వారికి తేషాం అహం సముద్ధర్త, నేను
వారిని తప్పకుండా ఉద్ధరిస్తాను. నేను బాగా వారిని ఉద్ధరిస్తాను. ఎక్కడి నుంచి ఉద్ధరిస్తాను అంటే మృత్యు సంసార సాగరాత్. మృత్యువుతో కూడినటువంటి సంసారం అనే ఈ సాగరం నుండి నేను వారిని ఉద్ధరిస్తాను, పైకి తీస్తాను. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అయితే ఒక్కసారి ఈ మనస్సును నా రూపం మీద నిలబెట్టిన తరువాత, మనస్సును నా మీద లగ్నం చేసిన తరువాత ఎక్కువసేపు పడుతుందేమో అని ఎవరూ భయపడనక్కర్లేదు. ఎక్కువసేపు ఏం పట్టదు. భవామి నచిరాత్ పార్థ. నచిరాత్, ఆలస్యమేం లేదు, తొందరగానే వచ్చేస్తాను. తొందరగానే వచ్చి తొందరగానే వారిని ఉద్ధరిస్తాను. భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కాకపోతే రూల్ ఏంటంటే మయ్యావేశిత చేతసాం, మనస్సును మొత్తాన్ని, చేతస్సును మొత్తాన్ని, వారికి ఉండేటువంటి మానసిక శక్తిని మొత్తాన్ని నాయందే పూర్తిగా సమర్పించేసేయాలి. నాయందే పూర్తిగా ఆ మనశ్శక్తిని సమర్పించేసేయాలి. ఇంకా వేరే వస్తువు మీదకు, వేరే విషయాల మీదకు దానిని మళ్లించకూడదు. అలా మళ్లించకుండా గనక నాయందే మనస్సును సమర్పించుకుని ఉపాసన చేసుకున్నట్లయితే నేను వారిని ఉద్ధరిస్తాను. ఉపాసనా మార్గంలో నేను వారి యొక్క సముద్ధరణకు హామీగా నిలబడతాను అని ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ చెప్తున్నాడు. దానికి ఏం కావాలంటున్నాడు అంటే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య అనే ఒక అంశాన్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. వారు చేయవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ వారు చేసుకుని తీరవలసిందే అని అంటున్నాడు. చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూ ఆ కర్తవ్యాలన్నిటినీ, వారు చేయవలసినటువంటి క్రియలను, వారు చేయవలసినటువంటి పనులన్నిటినీ పరమాత్మకే సమర్పించేసేయాలి అని అంటున్నాడు. దాని నుండి ప్రత్యేకించి ఫలితాలను కోరుకోకూడదు. ఈ కర్మలకు నేను కర్తను అనే భావనను కూడా పొందకూడదు. ఈ కర్మలకు నేను కర్తను కాదు, పరమాత్మే కర్త అనేటువంటి భావనను పొందాలి. దానితో పాటుగా ఈ ఫలితం మొత్తం పరమాత్మకే సమర్పితం అనేటువంటి అభిప్రాయంతో కర్మలను చేసుకోవాలి. ఇది ఒక నియమం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య అనేటువంటి భాగంతో వచ్చినటువంటి నియమం. రెండోది మత్పరాహ. నన్నే, నా యొక్క ఏదో ఒక సగుణమైనటువంటి రూపాన్నే సర్వోత్తమంగా భావించాలి. ఏదో ఒక రూపం తీసుకుంటే చాలు. 2-3 రూపాలను తీసుకుని గందరగోళ పడవలసిన అవసరమేమీ లేదు. ఏ రూపంలో నన్ను ఉపాసించినా సరే ఆ రూపం మీద తాత్పర్యాన్ని ఉంచుకోవటం అనేది ప్రధానం. మయి సన్యస్య మత్పరాహ. మత్పరాహ, ఏదో ఒక సగుణమైన రూపం, ఇప్పుడే అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపమే కావచ్చు, లేదా ఇతర సాధకులకు చూపించినటువంటి ఆయా విశేషమైన రూపాలు కావచ్చు, మనసుకు నచ్చినటువంటి ద్విభుజమూర్తి కావచ్చు, చతుర్భుజమూర్తి కావచ్చు, సహస్రబాహుమూర్తి కావచ్చు, 3 శిరస్సులు కలిగినటువంటి మూర్తి కావచ్చు, లేదా 4 శిరస్సులు కావచ్చు, 1000 శిరస్సులు కావచ్చు, ఒకే శిరస్సు కావచ్చు, ఏ రకంగా ఉన్నా పర్వాలేదు. మనసుకు నచ్చినటువంటి ఏదో ఒక మూర్తిని, ఏదో ఒక రూపాన్ని నిలబెట్టి ఉంచుకుని ఆ రూపం మీద తాత్పర్యాన్ని పొందాలి. ఆ రూపమే పరము, ఈ రూపానికి మించినది మరొకటి లేదు అనేటువంటి భావనతో ఉండాలి. మయి సన్యస్య మత్పరాహ అనే 2వ అంశాన్ని సాధించాలి. ఆ మత్పరాహ అనే అంశాన్ని సాధించేటప్పుడు ఏదో సాదాసీదాగా దాన్ని భావించకూడదు. అనన్యేనైవ యోగేన, అనన్యమైనటువంటి యోగంతో ఆ తాత్పర్యాన్ని సాధించుకోవాలి. అనన్యమైనటువంటి యోగంతో ఉండాలి. అనన్యమైన యోగం అన్య విషయాల మీదకు, అన్య ఫలితాల మీదకు, లేదా అన్య వస్తువుల మీదకు, అన్య వ్యక్తుల మీదకు, లేదా ఏ అన్యం అనేటువంటి, ఇది కాదు, పరమాత్మ కాదు, పరమాత్మ యొక్క ఆ రూపం కాదు అనేటువంటిది ఏదైనా సరే వాటి మీదకు మనస్సును వెళ్ళనివ్వకూడదు. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతః. వేరే విషయాల మీదకు మనస్సును మళ్ళనివ్వకుండా పరమాత్మ మీదే నిలిచి ఉండేటట్టుగా, పరమాత్మ మీదే ఒక తైలధార పడినట్లుగా మనస్సును నిలిపి ఉంచుకోవాలి. మాం ధ్యాయంతః, నిరంతరం ఆ సగుణమైనటువంటి రూపాన్ని ధ్యానిస్తూ ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఆ రూపానికి దగ్గరవటానికి ప్రయత్నం చేసుకోవాలి. మాం ధ్యాయంతః ఉపాసతే, దగ్గరవ్వటానికి ప్రయత్నం చేసుకోవాలి, అలాగే దగ్గరవ్వాలి.
ఆ రూపం తప్ప మరొకటి మనసులో ఉండటానికి వీల్లేదు. ఆ రూపం తప్ప ఏ ఫలితము మనసులో ఉండటానికి వీల్లేదు. ఈ రూపానికి చేసుకునేటువంటి ఉపాసనకు కూడా ఫలితం మీద దృష్టి ఉండటానికి వీల్లేదు. కేవలం ఆ రూపం యొక్క ఉపాసన. ఈ స్థాయిలో గనక ఉపాసన చేసుకున్నట్లయితే, ఈ స్థాయిలో మనస్సును ఏకాగ్రంగా నిలుపుకోగలిగినట్లయితే తేషాం అహం సముద్ధర్త, అటువంటి వారికి నేను సముద్ధరణకర్తగా ఉంటాను, వారిని నేను ఉద్ధరించి తీరుతాను. తేషాం అహం సముద్ధర్త, నేనున్నాను వారికి, వారిని వారి ఉపాసన ఉద్ధరిస్తుంది అని నేను అనటం లేదు. వారు గనక అలాంటి ఉపాసన చేసుకున్నట్లయితే నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు పరమాత్మ. తేషాం అహం సముద్ధర్త. ఎక్కడి నుంచి ఉద్ధరిస్తాను అంటే మృత్యు సంసార సాగరాత్, మృత్యువుతో కూడినటువంటి ఈ సంసారం అనే సాగరం నుండి నేను వారిని బయటికి తీస్తాను. ఇతర సాధకులు కానీ లేదా సాధారణ మానవులు కానీ వీరందరూ ఈ సంసార సాగరంలో కొట్టుమిట్లాడుతున్నారు. కొట్టుమిట్లాడటంలో వారికి కొట్టుమిట్లాడుతున్నాము అనే విషయం అర్థమే కావటం లేదు. ఈ సాగరాన్ని చూసి భయపడటం లేదు. భయపడటానికి ఏముంది, అంతా బాగానే ఉంది కదా అనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ కొంచెం ఆలోచించి చూస్తే, వివేచనతో చూస్తే ఇందులో భయపడటానికి ఒకటి తప్పకుండా ఉంది. ఆ భయపడటానికి ఉండేటువంటి అంశం పరిచయంలో ఉండేటువంటి అంశమే, అది మృత్యువు అనేటువంటి అంశం. ఆ మృత్యువుతో కలిసినటువంటి ఈ సంసారాన్ని చూసి సరిగ్గా భయపడటం లేదు. అందులోంచి బయటికి రావాలి అనే ప్రయత్నం కూడా సరిగ్గా చేసుకోవటం లేదు. కాస్త వివేచన చేసుకుని, వివేకాన్ని పెంచుకుని, ఈ సంసారం అనేది కొంచెం భయంకరంగా ఉన్నది అనే ఆలోచనతో ఉండే సాధకులు దీని నుంచి బయటపడటానికి ఏదో ఒక ప్రయత్నం చేసుకుంటారు కదా. ఆ ప్రయత్నం నా యొక్క ఉపాసన అనేటువంటి ప్రయత్నం అయితే నేను ఆ మృత్యు సంసార సాగరం నుండి ఆ ఉపాసకులను బయటకు తీస్తాను. అక్కడే కొట్టుమిట్లాడుతున్నటువంటి ఉపాసకులను, లేదా అక్కడే సంసారం అనేటువంటి సాగరంలోనే కొట్టుమిట్లాడుతూ అవతలి తీరం తెలియక ఈదుతూ ఎక్కడికో చేరుతున్నాము, ఏదో చేసేస్తున్నాము, ఎక్కడికో పైకి వెళ్ళిపోతున్నాము అనేటువంటి భావనలలో మునిగిపోయి ఉండేటువంటి ఈ సంసార సాగర మగ్నులనైనటువంటి జీవులను నేను ఉద్ధరిస్తాను. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అయితే వారు గనక ఈ రకమైన ఉపాసన, ధ్యానము వీటిని చేసుకోగలిగినట్లయితే వారికి ఆలస్యం కూడా నేను చెయ్యను. భవామి నచిరాత్ పార్థ, నేను సముద్ధర్తను ఆలస్యంగా అవుతాను, ఎప్పటికో వస్తాను, వర్షం వచ్చినట్లుగా ఏదో సీజన్లో వస్తాను అని కూడా అనుకోక్కర్లేదు. వర్షం వచ్చినట్లుగా ఎప్పుడో ఒకప్పుడు వస్తాను, ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు రాకపోవచ్చు. ఎంత ప్రయత్నం చేసినా అదే కాలంలో రావచ్చు, ఎంత ప్రయత్నం చేసినా మరొక కాలంలో ఉన్నట్టుండి పడిపోవచ్చు అనేటువంటి ఆశంక కూడా పనికిరాదు. భవామి నచిరాత్, వారు చేయటం ఏంటి, నేను రావటం ఏమిటి, దీనికి సీజన్ కూడా ప్రత్యేకించేం లేదు. వారి మనసులో ఎప్పుడైతే నా యొక్క రూపం స్థిరంగా నిలిచి ఉంటుందో, మయ్యావేశిత చేతసాం, నాయందే వారి చేతస్సు, వారి యొక్క మనస్సు నిలబడి ఉంటుందో, నాయందే పూర్తిగా అతుక్కుని పోయి ఉంటుందో, అటువంటి స్థితిలో నేను ఆలస్యం చేయకుండా వచ్చేస్తాను. ఆలస్యం చేయకుండా వచ్చి వారిని నేను ఉద్ధరిస్తాను. ఎవరైనా సరే ఉద్ధరిస్తాను. ఉద్ధరించటానికి కావలసినటువంటి సామగ్రి మాత్రం ఇంతే. ఏమిటి? నాయందే పూర్తిగా వారి యొక్క విహిత కర్మలను సమర్పించుకోవటం, నేనే సర్వోత్తముణ్ణి అనేటువంటి దృష్టితో ఉండటం, ఏదో ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపం మీద తప్ప ఇతర వస్తువుల మీదకు మనస్సును ప్రసరింపజేయకుండా మనస్సును అక్కడే స్థిరంగా ఉంచుకోవటం, ధ్యానాన్ని సాధించుకోవటం, అలాగే ఉపాసనను సాధించుకోవటంతో పాటుగా ఆ రూపానికి అతుక్కుని పోవటం, ఆ రూపం మీదే మనస్సును స్థిరంగా బలంగా నిలపబెట్టి ఉంచటం అనేటువంటి సామగ్రిని గనక వారు సంపాదించుకున్నట్లయితే వారికి నేను వెంటనే ఉద్ధరించే కార్యక్రమాన్ని చేపడతాను. వారిని ఆలస్యం చేయకుండా ఉద్ధరిస్తాను అని ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. ఈ రకమైనటువంటి హామీ ఇవ్వటం ద్వారా మొదటి రకం సాధకులు అవ్యక్తమైనటువంటి తత్వాన్ని సాధించే క్లిష్టమైనటువంటి ప్రయత్నం చేసే సాధకుల కంటే వీరికి గతి చాలా సులభంగా ఉంటుంది.
వీరికి గతి చాలా తొందరగా అందుతుంది, తొందరగా వీరి యొక్క ఫలితాన్ని అందుకుంటారు అనేటువంటి సూచనను కూడా చేస్తున్నాడు. తొందరగా వీరు అందుకుంటారు, ఎక్కువ క్లేశం లేకుండా అవ్యక్తమైనటువంటి స్వరూపాన్ని ధ్యానించవలసినటువంటి అవసరం వెంటనే రాకుండా పరమాత్మ యొక్క ఒక ఇష్టమైనటువంటి రూపం మనసులో ఉంచుకోవటం అనేటువంటి సౌలభ్యాన్ని వీరు కలిగి ఉంటారు. కాబట్టి ఆ మార్గం కంటే ఈ మార్గం కొంచెం సులభమైనది. ఈ మార్గం ముందుండేటువంటి మార్గం, ముందున్న ఈ మార్గంతో ఏకాగ్రతను పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నట్లయితే పై మార్గానికి వెళ్ళటానికి అవకాశం తొందరగా వస్తుంది, అక్కడ తొందరగా పని జరుగుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఉపాసనా మార్గంలో ఉండేటువంటి ఫలితాలన్నిటినీ మన పరమాత్మ దృష్టిలో ఉంచుకున్నాడు. క్రమముక్తి ఫలమైనటువంటి ఉపాసనలన్నిటినీ ఒకసారి దృష్టిలో ఉంచుకున్నాడు. అన్నిటి యొక్క ఫలితాల యొక్క సారాంశాన్ని ఒక పిండంగా చేసి ఇందులో ఉంచుతున్నాడు. అన్ని సారాంశాలన్నిటినీ గుచ్చి ఈ శ్లోకంలో ఉంచుతున్నాడు. నేను వారి యొక్క ఫలితాలకు హామీ ఉంటాను, వారిని ఆధ్యాత్మికంగా పై స్థాయికి తీసుకువెళ్ళేటువంటి హామీ, ఆ పూచీ నాది. కాకపోతే వారు నా మీద, నా యొక్క సగుణమైనటువంటి రూపం మీద తప్ప ఇతర వస్తువుల మీద, ఇతర ఫలితాల మీద దృష్టి ఉంచుకోకూడదు. ధ్యానాన్ని పరమాత్మ యొక్క సగుణమైనటువంటి రూపం మీద ఏకాగ్రతను సాధించుకోవాలి అని ఈ 2 శ్లోకాల్లోనూ చెప్తున్నాడు. పరమాత్మ పై చెప్పబోయేటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుంటే మనం ఈ రకమైనటువంటి ఉపాసన మొదలు చేసుకుని పరమాత్మ యొక్క సగుణమైనటువంటి రూపం మీద ఏకాగ్రతను సాధించుకుని తద్వారా మనస్సుకు ఏకాగ్రతను అలవాటు చేసుకుని ఏకాగ్రత అలవాటైనటువంటి మనస్సుతో గురువుల యొక్క ఉపదేశంతో, వారి యొక్క అనుగ్రహంతో పరమాత్మతత్వం, అవ్యక్తమైనటువంటి పరమాత్మతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకోవటమే 3వ దారి. అది ఉత్తమమైన దారి, సర్వోత్తమమైన దారి. ఆ దారికి మెట్ల లాంటివి లేదా ఆ దారిలో ఒక పర్వల లాంటివి ఈ 2 దారులు అనే అభిప్రాయాన్ని పరమాత్మ వ్యక్తం చేస్తున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి సాధన ద్వారా పరమాత్మను పొందవచ్చు, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు అనటానికి మన దగ్గర అనేక దృష్టాంతాలు, చాలానే దృష్టాంతాలు ఉన్నాయి. వాటిలో చాలా సంక్షిప్తమైనటువంటి చిన్న దృష్టాంతం తీసుకుంటే, ముచుకుందుడు అని ఒక మహానుభావుడు, మాంధాత చక్రవర్తి గారి పుత్రుడు, మాంధాత చక్రవర్తి గారి కొడుకు. మాంధాత చక్రవర్తి గారు చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఆయన పరిస్థితి వేరు. ఈ ముచుకుందుడు మంచి వీరుడు, చాలా గొప్ప వీరుడు. ఎంత వీరుడంటే భూలోకంలో యుద్ధాలు చేసే స్థాయిని మించి దేవలోకంలోకి వెళ్ళి దేవతలకు రాక్షస సంహారంలో సహాయం చేసేటువంటి స్థాయిని పొందినటువంటి యుద్ధంలో నేర్పరి. ఈయన ఒక సుదీర్ఘమైన దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేయటానికని వెళ్ళి చాలా కాలం పాటు వారికి అక్కడ సహాయం చేశాడు. దేవతల తరపున రాక్షసుల మీద పోరాడి రాక్షసుల మీద దేవతలు గెలవవలసినటువంటి సందర్భంలో వారికి సహాయం చేసి, ఉపకారం చేసి గెలుపు దాకా తీసుకువచ్చాడు. చాలా కష్టపడ్డాడు. యుద్ధం ముగిసిన తర్వాత దేవతలు ఇంద్రుడు ముచుకుందుడి దగ్గరకు వచ్చి అయ్యా, మీరు మాకు మంచి సహాయం చేశారు, ఏం కావాలో కోరుకోండి అని అడిగితే ముచుకుందుడు అన్నాడు, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని. ఇంద్రుడు దేవతలు అన్నారు, ఇది మా వల్ల అయ్యే పని కాదు, మోక్షాన్ని ఆ పరమాత్మే ప్రసాదించాలి, పరమాత్మ తప్ప, శ్రీహరి తప్ప ఎవరు మోక్షాన్ని ఇవ్వలేరు, కాబట్టి మోక్షాన్ని ఇవ్వటం అనేది మా అదుపులో లేదు, మా అధీనంలోనూ లేదు, ఇది కాక వేరే ఏమైనా వరం కోరుకోదలుచుకుంటే కోరుకోవచ్చు అని అన్నాడు. అంటే ఈయన ఎందుకన్నాడో, ఏ సంస్కారంతో అన్నాడో, సరేలేండి మీరు మోక్షం ఇవ్వలేరంటున్నారు, మీరు ఇవ్వగలిగినటువంటి వరం అంటే ఇంకేముంటుంది, ఇంతకాలం ఈ సంగ్రామంలో నేను చాలా అలసిపోయి ఉన్నాను, వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను నా రాజ్యంలోకి, విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎవరూ భంగం చేయకుండా వరం ఇవ్వండి అని అడిగాడు. దేవతలు నవ్వి అన్నారు, నువ్వు మానవ కాలమానం దాటి దేవతల కాలమానానికి వచ్చేసావు, కింద నీ రాజ్యము లేదు, నీ బంధువులు లేరు, నీ వాళ్ళు ఎవరూ లేరు, దేవకాలమానంలో ఉన్నావు, నీకు తెలియదు,
నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ నీకు రాజ్యం లేదు, భూలోకానికి వెళ్ళు, నీవు కోరుకున్నటువంటి విశ్రాంతిని కలిగించే ఏర్పాటు మేము చేస్తాం. నీకు యోగ నిద్రను ప్రసాదిస్తాము. యోగ నిద్రలో ఏదో మంచి ప్లేస్, మంచి చోటు చూసుకుని పడుకో, నిద్రపో, విశ్రాంతి తీసుకో. ఎవరైనా నిన్ను నిద్ర నుంచి లేపితే, లేదా నీ నిద్రను కొంచెం భంగం చేస్తే, డిస్టర్బెన్స్ లాంటిది ఏమన్నా చేస్తే, నువ్వు వారిని లేచి చూసావంటే వాళ్ళు కాలి బూడిదైపోతారు. అలా నీకు వరం ఇస్తున్నాము, వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నారు. ఈయన కిందకు వచ్చేసాడు. రాజ్యం లేదు, ఒక రాజభవనము లేదు, ఏమీ లేదు, పడుకోవటానికి చోటు లేదు. వెతుక్కుని ఒక గుహ చూసుకున్నాడు. ఎవరు రాకుండా ఉంటారు, ఎవరు డిస్టర్బ్ చేయరు అని ఒక గుహ చూసుకున్నాడు. గుహలోకి వెళ్ళి నిద్రపోవటం ప్రారంభించాడు. నిద్రపోతున్నాడు. ఎన్ని రోజులు నిద్రపోయాడు అనే లెక్క మనకి లేదు. చాలా కాలం పాటు నిద్రపోతూనే ఉన్నాడు. అది యోగ నిద్ర అని అంటారు, లేదా సామాన్యమైన నిద్ర. తన యొక్క అలుపును పోగొట్టుకోవటానికి ఆయన కోరుకున్న నిద్ర. ఆయన కోరిక, అసలు కోరిక మోక్షం పొందాలి అనే కోరిక. ఆ కోరిక తీరలేదు, అయితే అలుపైన పోగొట్టుకుందామని పడుకున్నాడు. ఈ లోపల కృష్ణావతారం వచ్చింది. శ్రీకృష్ణుడు భూమి మీదకు అవతరించాడు. ద్వాపరయుగం నడుస్తోంది. ఈ దశలో కృష్ణుడికి కాలయవనుడు అనే ఒక రాక్షసుడు విరోధిగా తయారయ్యాడు. కృష్ణుడి దృష్ట్యా కాదు, వాడి దృష్ట్యా. ఈ కాలయవనుడు శ్రీకృష్ణున్నే మాత్రమే కాకుండా సమస్త యాదవులను మొదటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి ద్వేషిస్తూనే ఉన్నాడు. యాదవులంటే ఈ కాలయవనుడికి పడదు. పడక వారి మీద యుద్ధం చేయాలి అనే కోరికతో తపస్సు చేసుకుని యాదవుల వల్ల మరణం రాకూడదు అనే వరం పొందాడు. ఆ వరం వలన యాదవులతో యుద్ధానికి ఎప్పుడూ సన్నద్ధమవుతూ ఉంటాడు. యాదవులతో వీడు మరణించడు. మరణించకపోగా యాదవులని నష్టపరచాలి, యాదవుల మీదకు యుద్ధానికి వెళ్ళాలి అని ఉవ్విళ్ళురుతూ ఉంటాడు. ఇలాంటి వాడు ఒకరోజు శ్రీకృష్ణుడు ఉండేటువంటి రాజ్యం మీదకు దండెత్తాడు. దండెత్తితే ఆయన చాలా తెలివిగా నిరాయుధుడిగా కాలయవనుడి ముందుకు వచ్చాడు. ఏ ఆయుధాలు ధరించలేదు కాబట్టి ఈ కాలయవనుడు ఆయుధాలతో శ్రీకృష్ణుడి మీదకి దాడి చేయలేడు. ఆయుధం కలిగి ఉండేటువంటి వీరుడు ఆయుధాలు లేని వీరుడి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు అని ఆ కాలపు స్థిరమైన యుద్ధ నియమం. అలాంటి యుద్ధ నియమాలను అందరూ పాటించేవారు. దాంతో కాలయవనుడు కూడా ఏం చేశాడు, ఆయుధాలు పక్కన పెట్టేసి మల్ల యుద్ధానికి దిగుదాము అనే ఉద్దేశంతో కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. కృష్ణ పరమాత్మ దగ్గర దాకా రానిచ్చి దగ్గరకు వస్తూ ఉండగా పరిగెత్తటం ప్రారంభించి తికమక పెట్టాడు. పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిగెత్తి ఈ ముచుకుందుడు ఉండే నిద్రపోయేటువంటి గుహలోకి వచ్చాడు. గుహలోకి వచ్చి ఒక చోట దాక్కున్నాడు. ముచుకుందుడు అక్కడ ప్రశాంతంగా ఒక చోట పడుకుని ఉన్నాడు. కాలయవనుడు గుహలోకి వచ్చాడు. గుహలోకి రాగానే ఎదురుకుండా ఒక వ్యక్తి పడుకున్నట్టు అనిపించింది. ఆ పడుకున్నది కృష్ణుడే అని కాలయవనుడు భ్రమపడి నాకు భయపడి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు, వేరే ఎవరో అని నేను అనుకుంటున్నాడు. నేను అలాంటి తెలివి తక్కువవాడిని కాను, నీ పడుకున్న కృష్ణుని లేపేస్తాను అని చెప్పి ఆ వ్యక్తిని లేపేశాడు. లేపేసరికి పాపం ఆయన లేచాడు. లేచిన వెంటనే ఏమిటా అని ఒకసారి కళ్ళతో చూశాడు. చూసిన వెంటనే తన వరం ప్రకారం ఆ కాలయవనుడు కాస్త భస్మమైపోయాడు. కాలయవనుడి పరిస్థితి అక్కడికి సమాప్తమైపోయింది. కాలయవనుడితో మనకేమీ సంబంధము లేదు. ఈ లోపల కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఎదురుకుండా నుంచునుంటే ముచుకుందుడు ఎంత కాదన్నా మంచి సాధన చేసుకున్నటువంటి వాడు, పైదాకా వెళ్ళినటువంటి వాడు, దేవలోకంలో దేవతలకు సహాయం చేసే స్థాయివాడు. వచ్చినవాడు ఒక దివ్య పురుషుడు అని గుర్తుపట్టి అయ్యా ఏమి జరిగింది ఇక్కడ, నేనేదో విశ్రాంతి తీసుకోవటానికి పడుకున్నాను, ఎవడో పాపం అమాయకుడు వచ్చాడు, నేను అతన్ని చూశాను, అతను కాస్త భస్మమైపోయాడు, ఇది అనవసరంగా నాకు చుట్టుకుంది, మీరెవరో దివ్య పురుషుల్లా ఉన్నారు, మీ కాంతి మొత్తం వ్యాపిస్తున్నట్లుగా నాకు తెలుస్తోంది, నా మనోనేత్రాలకు మీ యొక్క తేజస్సు అర్థమవుతోంది, మీరు ఎవరు, ఏ విధంగా ఇలా ఎందుకు జరిగింది అని నాకు చెప్పండి అని ప్రార్థించాడు. పరమాత్మ క్రమంగా ఆయన్ని సరిగ్గా ఉపదేశం చేసి బోధించాడు. నేను శ్రీకృష్ణుణ్ణి, కృష్ణావతారంలో దిగినటువంటి పరమాత్మను అని బోధించాడు. బోధించి నువ్వు మోక్షాన్ని కోరుకున్నావయ్యా, మోక్షాన్ని కోరి దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేశావు,
నీ కర్తవ్యాన్ని నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేశావు, మోక్షాన్ని కోరే చేశావు. నీకు మోక్షం ఇవ్వటానికి వారికి అర్హత లేదు, లేదా అలాంటి అలవాటు వారికి లేదు కాబట్టి వారు నీకు మోక్షాన్ని ఇవ్వలేకపోయారు. నేనే నీకు మోక్షాన్ని ప్రసాదించాలి. మోక్షాన్ని ప్రసాదించాలి అంటే ప్రత్యేకించి నేను కూడా ఇలా చేత్తో తీసి చేత్తో ఇచ్చేది కాదు. మోక్షం అంటేను నువ్వు ఇంకా సాధన చేసుకోవలసిన అవసరం ఉంది. నీవు చేసుకున్నటువంటి సత్కర్మలలో చిన్న లోపం ఉన్నది. నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఎదుటివారి మీద ద్వేషంతో యుద్ధం చేశావు, ఎదుటివారిని హింసించాలి అనేటువంటి కోరికతో యుద్ధం చేశావు. అలా యుద్ధాలు ఎప్పుడూ చేయకూడదు. వైరభావం మనసులో ఉంచుకుని యుద్ధాలు చేయకూడదు. వైరభావాన్ని దృష్టిలో ఉంచుకుని కనుక యుద్ధం చేసేట్లయితే ఎదురుకుండా ఉన్నది రాక్షసుడైనా సరే చేసిన వాడికి పాపం అంటుకుంటుంది. ఆ రకంగా నీకు తెలియకుండా కొంచెం పాపం అంటుకుంది. అందువలన ఉన్నట్టుండి ఈ జన్మలో ఇప్పటికిప్పుడు నీకు తత్వజ్ఞానం కూడా కలిగేందుకు అవకాశం లేదు. నువ్వు ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఈ జన్మంతా తపస్సు చేసుకుని పై జన్మను పొంది పై జన్మలో గురూపదేశాన్ని పొంది జాగ్రత్తగా నీ తత్వజ్ఞానం కోసం నువ్వు చేసుకునేటువంటి ప్రయత్నము లేదా మోక్షం కోసం ప్రయత్నం చేసుకునేటువంటి ప్రయత్నము ఈ రెండిటిని నిలబెట్టుకుని మోక్షాన్ని పొందవలసింది. దీనికి నేను హామీ ఇస్తున్నాను. ఈ జన్మలో నీకు కలగవలసినటువంటి ఫలితాలకు మంచి దేశంలో కూర్చుని ధ్యానం చేసుకునేటువంటి నిర్విఘ్నంగా ధ్యానం చేసుకునేటువంటి అవకాశం కల్పించేందుకు కానీ, ఆ ధ్యానం నిలబడేందుకు అవకాశం కల్పించేందుకు కానీ, లేదా దానికి కావలసినటువంటి సమస్త సంపదలను నేను నీకు చేకూరుస్తాను. ఈ జన్మలో మాత్రం ఇది జరిగే పని కాదు. నీవు మయి సర్వాణి కర్మాణి సన్యస్య, నీ కర్తవ్యం అనేటువంటి బుద్ధితో చేయవలసింది. కర్తవ్యం అనే బుద్ధిని కాక హింస అని కానీ, లేదా దీనివల్ల నా వీరత్వం నిలబడుతుందని కానీ ఇలాంటి బుద్ధితో ఏ కర్మలను చేయకూడదు అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకో. ఏ కర్మనైనా సరే నాయందే పూర్తిగా సమర్పించుకో, నాయందు మనస్సును పూర్తిగా లగ్నం చేసుకో. నీకు పై జన్మలో మోక్షం తప్పకుండా లభిస్తుంది అనేటువంటి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ముచుకుందుడు అందుకుని పై స్థాయిలకు వెళ్ళాడు అనే విషయం మనకు నానా ప్రామాణిక గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉన్నది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని పరమాత్మ ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు, లేదా హామీ ఇస్తున్నాడు. పూచి నేనై ఉంటాను అని అంటున్నాడు. కాకపోతే చేసుకోవలసినటువంటి ఉపాసనలను కానీ చేసుకోవలసినటువంటి సత్కర్మలను కానీ విడవకుండా చేసుకోవలసిందే అని మనకు స్థిరమైనటువంటి ఉపదేశాన్ని ఇంతవరకు మళ్ళీ చేసుకుంటూ వస్తున్నటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. మనం పరమాత్మ యొక్క ఈ ఉపదేశాన్ని పరిపూర్ణంగా అంగీకరిద్దాం. పరమాత్మ చెప్పినట్లుగా మనం చేసుకునేటువంటి సత్కర్మలన్నిటినీ కూడా పరమాత్మకే సమర్పణం అనేటువంటి బుద్ధితో సత్కర్మలను చేసుకుందాం. దానికి ముందు కావలసిన రీతిలో సత్కర్మలను చేసుకుని తీరాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా మనం పూనుదాం. సత్కర్మలను చేసుకోవటం, వాటిని పరమాత్మకు సమర్పించుకోవటం, పరమాత్మ యొక్క ఒక రూపాన్ని నిరంతరం ధ్యానించుకోవటానికి ప్రయత్నం, ఒక స్వల్ప ప్రయత్నం చేసుకోవటం అనేటువంటి రీతులను మనం అనుసరిద్దాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते
श्रद्धया परयोपेताः श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामम् सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुम् अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानाध्यानं विशिष्यते
ధ్యానాత్ కర్మ ఫలత్యాగః ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం త్యాగాచ్ఛాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ సమదుఃఖసుఖః క్షమీ సంతుష్టः సతతం యోగీ సంతుష్టः సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షः శుచిర్దక్షః అనపేక్షः శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః భక్తిమాన్ యస్స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః ఏ తు ధర్మ్యామృతమిదం ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః భక్తాస్తేతీవ మే ప్రియాః ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం
योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ఇంతవరకు భక్తి యోగం అనే పేరు గల ద్వాదశాధ్యాయంలో ఉన్న అన్ని శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీమాన్ గర్మిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసే శ్రీకృష్ణ నామావళిని మనం కూడా గానం చేసుకుందాం, నామ సంకీర్తనను చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.